అయిపోయినాయి. ఇంత తప్పదు. ప్రతి ఇంట్లో 3 రోగాలు గ్యారంటీ ఉన్నాయట. ఏమున్నాయి? మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ. ఎందుకంటే మనం చెప్తే ఎవరు వినరు కదా. మనం చెప్పినాం అయ్యా వారంలో ఒకసారి భజన చేయండి అని మనం చెప్పిన మాట ఎవరు వినరు. కానీ ఇదే మాట ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, అయ్యా ఈ భజనలు లేకనే ఈ విధంగా భారతదేశంలో అందరికీ వస్తున్నాయి. ఇంతకుముందు భజనలు బాగా చేసేవాళ్ళు, మన వాళ్ళు భజన లోపల ఆ కాన్సెప్ట్ పెట్టారమ్మా. కాబట్టి మనం ఖచ్చితంగా దేవాయ ఇప్పుడు మనస్సులో కృష్ణ పరమాత్మది చాలా మటుకు వచ్చింది పాట. కాబట్టి విచిత్రం, భాగవతము కృష్ణ పరమాత్మ 2 కలిసిపోయినాయి ఇక్కడ. కాబట్టి మన మనసులో పూర్తిగా అనుసంధానం చేసుకొని మనం వినే ప్రయత్నం చేద్దాం. దాన్ని మనసులో ప్రింట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదవ్యాస భగవానికి నమస్కారం చేసుకున్నాం, సరస్వతి నమస్కారం చేసుకున్నాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అద్భుతమైనటువంటి శ్రవణమైంది, కీర్తనం 2 అయిపోయినాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వినుకుంటూనే బ్రహ్మాండంగా కీర్తన చేశాం. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం, దాస్యం సఖ్యం, ఆత్మ నివేదనం. చివరిది ఏంటి? ఆత్మ నివేదనం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ప్రశ్న వేసుకోవాలంటే, భజనలో కూర్చున్నప్పుడు మనం ఏం పెట్టుకాడు ఉన్నాం? మనం ఇంకా శ్రవణం దగ్గరనే ఉన్నామా? కీర్తనం పోయినామా లేదా? కీర్తనం పోయినాక నెక్స్ట్ స్మరణానికి పోయినాం. ఒక్కొక్క మెట్టు పైకి పోయినా కొద్ది కూడా మన లోపల 6 దొంగలు ఉంటాయి. అందరిలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనలో లేవని అన్నికి వీళ్ళు లోపల ఉంటాయట. వాటిని ఏమంటారంటే అంతఃశత్రువులు అంటారు. బయట శత్రువు మనకు కనబడతాడు, ఈ శత్రువులు మనకు కనబడరు. ఎట్లా కనబడతారు? అప్పుడప్పుడు మన చేష్టల వల్ల కనబడతారు. మన చేష్టల వల్ల ఆ శత్రువులు ఏవి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఎవరైతే ఇది దాటారో వాళ్ళు సరిగ్గా మోక్ష ప్రాప్తికి పోయేటువంటి అవకాశం వాడుకోండి. మనం ఇంకా జీవితం ఇప్పటికే ఎన్ని ఏళ్ళు అయిపోయిందో, కొందరు 50 ఏళ్ళు అయిపోయింది, కొంచెంసేపు కూర్చున్నాం, కొందరికి మోకాళ్ళ నొప్పులు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇంత తప్పదు. ప్రతి ఇంట్లో 3 రోగాలు గ్యారంటీ ఉన్నాయట. ఏమున్నాయి? మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ. ఎందుకంటే మనం చెప్తే ఎవరు వినరు కదా. మనం చెప్పినాం అయ్యా వారంలో ఒకసారి భజన చేయండి అని మనం చెప్పిన మాట ఎవరు వినరు. కానీ ఇదే మాట ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, అయ్యా ఈ భజనలు లేకనే ఈ విధంగా భారతదేశంలో అందరికీ వస్తున్నాయి. ఇంతకుముందు భజనలు బాగా చేసేవాళ్ళు, మన వాళ్ళు భజన లోపల ఆ కాన్సెప్ట్ పెట్టారమ్మా. కాబట్టి మనం ఖచ్చితంగా రోజు మన ఇంట్లో చేసుకోవాలి. కనీసం అవకాశం ఉన్నప్పుడు, ఇటువంటి అవకాశం 10 మంది కలుసుకోవాలి. దేవాలయంలో మాత్రం మన వంతు ఇక్కడ హాజరు వేస్తుండాలి స్వామికి. స్వామి నీ దగ్గరికి వస్తున్నాను ఈ వారం అని చెప్పేసి ఇట్లా చేస్తే చాలు. మీరు ఒక 2-3 ఇప్పటికీ చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇట్లా కొడుతున్నాం చూసారా? ఇట్లా కొట్టడం వల్ల మనలో 72,000 నాడులు ఉంటాయి మన లోపల. నాడుల్లో కదిలికి వస్తుందమ్మా. అది భజన. భజన అంటే టైంపాస్ చేసే భజన కాదు, గుర్తుపెట్టుకోండి. చేతులు ఆరంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలుపడేని, కలువనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి ఈ యొక్క పద్యం మన కొరకే ఉంది. మనం భజనలో కూర్చున్నప్పుడు మాత్రం దయచేసి మనం సాధ్యమైనంత వరకు పక్క విషయాలు పక్కకు పెట్టేద్దాం. ఇక్కడికి వచ్చినామంటే ఒకటే మౌన భాష. అందుకే ఇట్లా అంటే నా దిక్కు చూడాలి ఆ టైం లేదు. ఎందుకంటే మనం ఒకరు కంట్రోలింగ్ పాయింట్ లేకపోతే ఎటు పోతున్నామో మనకే అర్థం కాదన్నమాట. చివరికి వస్తే అయ్యా ఇంత 3 గంటల నాకు అవకాశం రాకపోయా, చూసారా? తప్పేం కాదు, మీరు ఆల్రెడీ పాడారు. మీకు అవకాశం అంటే ఏంటి? మీ ఒక్కరికి అవసరం లేదు, ఇంత కలిసి పాడారు కదా. అంటే ఈ భావన మనకు రావాలి భజనలో ఒకట. కాబట్టి ఈ యొక్క ఈర్ష్య, ద్వేషము ఇవి చాలా వస్తున్నాయి మెల్లమెల్లగా. వాటికి దూరంగా ఉండాలంటే భజన కాన్సెప్ట్ మనం పట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈరోజు భాగవతం లోపల మనము దాదాపు 18వ భాగానికి వచ్చాము. ఇప్పటికి దేవాలయం తిరుగుకుంటూ వస్తున్నాం. అంటే 3 స్కందాలు పూర్తి చేసుకున్నాం. 4వ స్కందంలో మొన్నటికే మనకి ఏమైపోయిందంటే దక్షయజ్ఞం పూర్తి అయిపోయింది మనకు. ఇప్పుడు ఈరోజు అద్భుతమైనటువంటి విషయాన్ని కేవలం 10 నిమిషాల్లోనే మీ ముందర పెడతాను. రామాయణం అంతా చెప్పాలంటే 3 గంటల్లో చెప్పొచ్చు కూడా. 3 గంటలు చెప్పొచ్చు, 30 రోజులు చెప్పొచ్చు, 30 సంవత్సరాలు చెప్పొచ్చు. రామాయణం ఒకటే మన గుర్తుపెట్టుకోండి. ఆ 3 మాటలు ఏవో మీకు తెలుసు. కట్టే కొట్టే తెచ్చే. రామాయణం అయిపోయింది. ఏం కట్టే అంటే దానికి వెనకాల అంతా చెప్పుకుంటూ రావాలి. కథ అంతా కూడా వారధి కట్టే వరకు తీసుకొని రావాలి. ఎవరిని కొట్టే? రావణాసుని కొట్టే. దాని కథ అంతా వస్తుందన్నమాట పూర్తిగా. కాబట్టి మన పెద్దవాళ్ళు ఎట్లా అవకాశం ఉంటే అట్లా మన ముందర పెట్టారు. కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేద్దాం.